ప్రభుత్వ అసైన్మెంట్ భూమిలో అక్రమంగా పగులురాయి ఖనిజ సంపదను త్రవ్వి పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు. సుమారు 4 మాసాలకు పైగా తవ్వకాలు జరగడం, తెల్ల పలుగురాయి క్రెయిన్ల సహాయంతో భారీ వాహనాలలో తరలిస్తున్న అధికారులు చోద్యం చూస్తున్నారు. ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ సహకారంతోనే ఖనిజ సంపద దోపిడీకి గురవుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అసైన్మెంట్ భూముల్లో అక్రమంగా పలువురు ఖనిజ సంపదను తవ్వి పక్కన రాష్ట్రాలకు తరలిస్తున్నారు. సుమారు 4 మాసాలకు పైగా తవ్వకాలు జరగడం, తెల్ల పలుగురాయి క్రెయిన్ల సహాయంతో భారీ వాహనాలతో తరలిస్తున్న అధికారులు చోద్యం చూస్తున్నారు. ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ సహకారంతోనే ఖనిజ సంపద దోపిడీ గురవుతున్నట్లు ఆరోపణలు. నాంపల్లి మండల పరిధిలోని ముష్టపల్లి రెవెన్యూ గ్రామ శివారు సర్వే నెంబర్ 136లో ప్రభుత్వ అసైడ్ భూమి 159 ఎకరాలకు పైగా ఉన్న అందులో 50 ఎకరాల వరకు వివిధ రైతుల పేర్లపై నమోదు కాగా మిగతా భూముల్లో కొంత మేరకు ప్రభుత్వం చెట్లు నాటింది. అట్టి అసైడ్ భూమి పూర్తిగా తెల్ల పగులురాయి ఖనిజ సంపదతో నిండి ఉండడంతో అట్టి ఖనిజ సంపదను కొల్లగొట్టాలని కొందరికి దుర్బుద్ధి పుట్టింది. ఈ ఖనిజ సంపద హైదరాబాద్ నాగార్జునసాగర్ హైవేకి కేవలం కూటవేదు దూరంలోనే ఉంది. ముస్టపల్లి గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ గుండెల అంజయ్య కనుసన్నలలో ఖనిజ సంపద దోపిడీ గురవుతున్నట్లు రాజస్థాండా సర్పంచ్ రామాతి రవి నాయక్ ఆరోపించారు. ఇటు విషయమై నాంపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం పోలీస్ శాఖ వారికి రాతపూర్వకంగా సమాచారం అందించి అట్టి పలుగురాయిని తొలగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయనైంది. మైన్స్ శాఖ నుండి అనుమతులు లేకుండా గత 4 మాసాలుగా యథేచ్ఛగా రాత్రిపూట్ల క్రెయిన్ల సహకారంతో పలుగురాయిని పెద్ద గోన సంచుల్లో నింపి లారీలలో ఎక్కించి పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఖనిజ సంపద దోపిడీ చేస్తున్నారని అటు వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులు ఫిర్యాదులు అందించిన సమాచారం మేరకు సమాచారం అందుకున్న పోలీసులు రెవెన్యూ అధికారులు నిర్ణీత ప్రదేశాన్ని చేరుకుని పలుగురాయి తరలింపును తాత్కాలికంగా అడ్డుకున్నట్లు తెలిసింది. అప్పటికే 2 లారీల్లో ఉన్న పలుగురాయి లారీల్లో ఎక్కించుకుని కొండమల్లిపల్లి ద్వారా పక్క రాష్ట్రానికి వెళ్లినట్లు తెలిసింది. ఇటు విషయమై 136 సర్వే నెంబర్ల భూమి కలిగిన మేకల ముత్యాలు భర్త నరసింహ కుమారుడు అయినటువంటి మేకల పరశురాములు మరియు అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా పలుగురాయిని తరలిస్తూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరుకు చెందిన ఎర్రంశెట్టి శ్రీనివాస్ నాయుడుపై నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు నాంపల్లి ఎస్ఐ బి లచ్చిరెడ్డి తెలిపారు. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలోని రెవెన్యూ గ్రామ శివారు ముష్టిపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 136లో ఉన్నాము. ఈ 136 సర్వే నెంబర్ అనేది అసైన్డ్ ల్యాండ్. ఇది దాదాపు 118 నుంచి 118 ఎకరాల 36 గుంటల ల్యాండ్ ఉంటుంది ఇక్కడ. ఇది మొత్తం అసైన్ ల్యాండ్ కావడం వల్ల ఇందులో సుమారుగా ఒక 50 ఎకరాల వరకు మాత్రమే పట్టా కలిగి ఉందని రెవెన్యూ డిపార్ట్మెంట్ మనకు చెప్తూ ఉన్నది. కానీ ఇక్కడ చూసినట్టయితే కొంతమంది అక్రమంగా ఇందులో ఉన్నటువంటి పలుగురాయిని తొలగిస్తున్నారు. దీన్ని రాత్రి వేళలో ఇక్కడ నుండి తీసుకుపోవడము ఇతర రాష్ట్రాలకు కానీ అదేవిధంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు తరలిస్తున్నారని చెప్పేసి దీనిపైన విశ్వసనీయ సమాచారం ఉన్నది. అదేవిధంగా మనం ఇక్కడ పరిశీలించినట్టయితే ఈ రాళ్ళన్నీ మనకు కనబడుతుంది. మైనింగ్ అంతకుముందు మాకు తెలియదు. ఎన్ని రోజులకు మేము పరిచయం మైన్స్ ఆయన అంటాడు అలా కెరికే ఉంటుంది, మొత్తం నాకు క్లూపింగ్ లాగా మొత్తం లాగాలి. చిట్ట లాగితేనే ఆయనకేమో అర్థం. రామశేఖర్ ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలోని ముష్టిపల్లి రెవెన్యూ గ్రామ శివారులో ఉన్నాము. ఇక్కడ సర్వే నెంబర్ 136 అసైన్డ్ ల్యాండ్. ఇక్కడ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా పలుగురాయిని తొలగించి ఇటు నుండి హైదరాబాద్ చుట్టుపక్కల రాష్ట్రాలకు తరలిస్తున్నారని చెప్పేసి విశ్వసనీయ సమాచారం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, వీటిపైన పూర్తి సమాచారం తెలిసినటువంటి వ్యక్తి మన జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం జాతీయ అధ్యక్షులు గాలెంక గురుపాదంతో ఉన్నాము. ఒకసారి వారి మాటల్లో వాళ్ళకి తెలిసిన సమాచారం గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ఈ ముష్టిపల్లి రెవెన్యూ గ్రామ శివారులో 136 సర్వే నెంబర్లో అసైన్డ్ ల్యాండ్ దాదాపు 118 ఎకరాలు ఉందని తెలిసింది. ఇక్కడ అక్రమంగా ఈ పలుగురాయి తొలగిస్తారని తెలిసింది.
దీనిపైన సమాచారం మీకు తెలిసిన విధంగా ఏ విధంగా ఒకసారి చెప్పండి. నా పేరు గాలెంక గురుపాదం, జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం ప్రెసిడెంట్. నేను మాది నాంపల్లి మండల హెడ్ క్వార్టరు. అయితే నాంపల్లి నాంపల్లి మండల పరిధిలో ముష్టిపల్లి రెవెన్యూ గ్రామ శివారులో ఇక్కడ పిన్ని తండా అనేది ఒక తండా ఉంటుంది పక్కనే. ఇక్కడ పూర్తిగా పలుగురాయి ఖనిజ సంపద విపరీతంగా 136 సర్వే నెంబర్ల 118 ఎకరాల 30 గుంటల భూమి ప్రభుత్వ అసైన్డ్ ల్యాండ్ ఇక్కడ ఉంది. ఈ ప్రభుత్వ భూమిల దాదాపు ఒక 50 ఎకరాల వరకు కొంతమంది రైతులకు పట్టాలు ఇచ్చినట్టు తెలిసింది. దాదాపు 70 ఎకరాలలో కొంత ఫారెస్టు కూడా ఉపయోగించినట్టు చెట్లు కనిపిస్తున్నాయి. మిగతా దీని మీద కన్నేసిన కొంతమంది దుండగులు ఈ పలుగురాయిని దొంగచాటుగా ప్రభుత్వ అనుమతులు లేకుండా తరలించడానికి చీకటి ఒప్పందం కుదుర్చుకొని ఈ రాత్రికి రాత్రే గత 4 మాసాలుగా ఈ అక్రమ రవాణా చేస్తున్నట్లు ఖచ్చితమైన సమాచారం ఉంది. ఈ ముష్టిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గుండాల అంజయ్య గారు కూడా ఈ పలుగురాయి తరలింపులో ప్రముఖ పాత్ర పోషించి ఈ శ్రీనివాస నాయుడు అనే ఈ